దేశ చరిత్రలో విద్యుత్ శాఖల్లో పనిచేసేటువంటి కార్మికుల భద్రత కోసం మొట్టమొదటిసారి ఇంత పెద్ద గతంలో జీవిత బీమాలు ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు ఉండేది. ఒకటేసారి ₹1 కోటి పైబడి ఏర్పాటు చేయడం అనేది కేవలం ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ తీసుకున్నట్లేదు. ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండకపోవచ్చు. కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా దీనిపై దృష్టి సాధించారు. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా ₹1 కోటి పైబడి తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ పేరు మీద వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి మళ్ళీ ప్రమాద బీమాతో మరణించినటువంటి కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక సహాయం వచ్చినట్టు చేయడం ఉంటుంది. ఈ రెండు చాలా గొప్ప విషయాలుగా నేను భావిస్తూ ఉన్నాను. దీన్ని ప్రభుత్వ ఆలోచన సంపూర్ణంగా ఎగ్జిక్యూట్ చేసి దీన్ని కార్యరూపంలో తీసుకొచ్చిన సీఎం కూడా నేను